ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశిష్ట నేతల్లో ఒకరైన మన్మోహన్ కన్నుమూయటం పట్ల దేశం దుఃఖిస్తోంది అంటూ ట్వీట్ చేశారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పంచుకున్న అనుభవాలను గుర్తు చేశారు. ఈ విషాద సమయంలో మన్మోహన్ కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, అసంఖ్యాక అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నారని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని విద్య, పరిపాలన రెండింటిలోనూ సమాన సౌలభ్యంతో పనిచేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో గణనీయమైన కృషి చేశారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దేశానికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. మన్మోహన్ మరణం అందరికీ తీరని లోటని, ఇక ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. భారత్ అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తోంది. సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి ప్రఖ్యాత ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. పార్లమెంట్లో ఆయన జోక్యం కూడా చాలా ఆచరణాత్మకంగా ఉంది. ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విస్తృతంగా కృషి చేశారు. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టే ఉన్నాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణ వార్త చాలా బాధాకరం. ఆర్బీఐ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రి, దేశ ప్రధానమంత్రి వరకు దేశ పాలనలో కీలక పాత్ర పోషించారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
మన్మోహన్ సింగ్ దేశాన్ని అపారమైన జ్ఞానం, నిజాయితీతో నడిపించారు. ఆర్థిక శాస్త్రం పైన ఆయనకు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఎంతో ఉపయోగపడింది. ఈ టైంలో నేను ఒక గురువును, మార్గదర్శిని కోల్పోయా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. చరిత్ర ఎప్పుడూ మన్మోహన్ను కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుంది. దేశం దూరదృష్టి గల రాజనీతిజ్ఞుని, గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. ఆయన ఆర్థిక సరళీకరణ విధానం, హక్కుల ఆధారిత సంక్షేమ నమూనా కోట్లాది మంది భారతీయుల జీవితాలను గాఢంగా మార్చేసింది. వాస్తవంగా భారతదేశంలో మధ్యతరగతిని సృష్టించి కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడింది. అచంచలమైన అంకిత భావంతో ఉన్నత స్థాయికి ఎదిగి భారతదేశ ఆకాంక్షలను సాకారం చేసిన మేధావి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా అని మన్మోహన్ సింగ్ చేసిన గౌరవాన్ని రాజకీయాల్లో కొద్దిమంది మాత్రమే ప్రేరేపిస్తారు. అతని నిజాయితీ ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిస్తుంది. దేశానికి సేవ చేయాలనే నిబద్ధతతో స్థిరంగా ఉన్న వ్యక్తిగా, ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వారిలో అతను ఎప్పటికీ నిలుస్తాడు అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణం చాలా బాధాకరం. సమర్థుడైన పరిపాలకుడిగా, ఆర్థిక మంత్రిగా, అలాగే ప్రధానమంత్రిగా దశాబ్దాల పాటు దేశానికి సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రజలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఇక మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశంలోని వివిధ రాజకీయవేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. వారిలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా పలు రాష్ట్రాల సీఎంలు సంతాపం వ్యక్తం చేశారు.